హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. మొత్తానికి సినిమా స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడా అని చరణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న బుచ్చిబాబు సినిమా మంచి ముహూర్తంలో మొదలైంది. ఈ స్టార్ స్టడ్డెడ్ ఈవెంట్ కి టాప్ డైరెక్టర్లతో పాటు మెగాస్టార్ కూడా అటెండ్ అయి సందడి చేశారు. మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నా అతిలోక సుందరి కూతురే అందరిలో స్పెషల్ అట్రాక్షన్. సంవత్సరం నుంచి చరణ్ ఫ్యాన్స్ 1000 కళ్లతో వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ 16వ సినిమా ఓపెనింగ్ జరుపుకుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో సంవత్సరం క్రితం అనౌన్స్ చేసిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, అసలు ఈ కాంబినేషన్ నిజంగానే సెట్స్ మీదకెళ్తుందా లేదా అంటూ రకరకాల డౌట్స్ లో ఉన్న ఫ్యాన్స్ కి ఈ సినిమాని గ్రాండ్ గా ఓపెన్ చేసి కాస్త రిలీఫ్ ఇచ్చారు చరణ్. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో మైత్రి మూవీస్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా ఓపెన్ అయింది. చిరంజీవి, బోనీ కపూర్, సుకుమార్, రెహమాన్, శంకర్, ఉపాసన లాంటి టాప్ సెలబ్రిటీస్ తో పాటు మైత్రి టీం అందరూ ఓపెనింగ్ కి అటెండ్ అయ్యారు. ఇలా ఈవెంట్ లో ఎంతమందున్నా అందరి చూపు మాత్రం హీరోయిన్ జాన్వీ మీదే. లైట్ గ్రీన్ కలర్ శారీలో మల్లెపూలు పెట్టుకుని సౌత్ ఇండియన్ డ్రెస్ లో క్యూట్ గా ఉన్న జాన్వీని చూసి ఫుల్ ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. ఇప్పటికే ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్న జాన్వీ మరో టాప్ హీరో చరణ్ తో పేరప్ అవడం, వీళ్లు జంటగా కూడా బావుండడంతో అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. రామ్ చరణ్ 16వ సినిమాలో చరణ్ కి జంటగా నటిస్తోంది జాన్వీ కపూర్. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతోంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమాకి సంవత్సరం నుంచి ప్రీ ప్రొడక్షన్ చేస్తూనే ఉంది బుచ్చిబాబు అండ్ టీమ్. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి కంబైన్డ్ ప్రొడక్షన్ లో ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ చేంజర్ అయిన తర్వాతే మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈలోపు సమ్మర్ తర్వాత మిగిలిన సీన్స్ తో సినిమా స్టార్ట్ చేయాలని బుచ్చిబాబు అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్లు దాచిపెట్టారు. అసలు ఆడియన్స్ కి ఏమాత్రం చిన్న క్లూ దొరకకుండా జాగ్రత్త పడ్డారు. కానీ అదంతా వేస్ట్ అయిపోయింది. స్టార్ హీరోల సినిమా స్టోరీలన్నీ తెలిసిపోయాయి. ఇన్నాళ్లు సస్పెన్స్ లో పెట్టిన స్టోరీ తెలిసిపోయిందని మేకర్స్ ఫీల్ అవుతుంటే ఆడియన్స్ మాత్రం కథ తెలిసిపోవడంతో సినిమా మీద ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. అసలు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన హీరోల సినిమాల అసలు కథేంటో మనం కూడా తెలుసుకుందామా? స్టార్ హీరోల అసలు కథ తెలిసిపోయింది. ఇన్నాళ్లు అసలు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడిన స్టోరీలన్నీ ఇప్పుడు బయటకొచ్చేశాయి. ముఖ్యంగా సినిమా ఓపెనింగ్ వీడియో తప్పించి సినిమాకు సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వని శంకర్, రామ్ చరణ్ మూవీ స్టోరీ తెలిసిపోయింది. సమాజానికి మంచి చేయాలనే ఓ స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కి, అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ నాయకులకి ఎలక్షన్ల బ్యాక్ డ్రాప్ లో జరిగే పొలిటికల్ సోషల్ ఇంట్రెస్ట్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు లేటెస్ట్ గా ప్రైమ్ ఈవెంట్ లో అనౌన్స్ చేయడంతో తెలిసిపోయింది. ఇన్నాళ్లు సీక్రెట్ గా ఉంచిన ఈ స్టోరీ తెలిసిపోవడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఫ్యాన్స్ ని ఇంకా ఎగ్జైట్ చేస్తోంది. తేరీ సినిమాకు రీమేక్ అని ఫస్ట్ నుంచి అనుకుంటున్న జనానికి అసలు ఆ ఛాయలు కనిపించకపోవడంతో సినిమా మీద ఇంకా క్యూరియస్ గా ఉన్నారు. పవన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కరప్షన్ యాక్షన్ డ్రామాగా అదరగొట్టబోతోంది. హరిహర వీరమల్లు స్టోరీ కూడా రివీల్ అయింది. 17వ శతాబ్దంలో మొఘలుల అరాచకాన్ని ఎదిరించే రెబల్ క్యాండిడేట్ గా పవన్ కనిపించబోతున్నాడని, పేదల కష్టాల్ని తీర్చే యోధుడిగా పవర్ స్టార్ రోల్ ఉంటుందని రివీల్ చేసింది టీం. భారీ సెట్స్ తో, భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోందని, త్వరలోనే మళ్లీ సినిమా సెట్స్ మీదకెళ్తుందని చెప్తున్నారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. ఫ్యామిలీ స్టార్ స్టోరీ కూడా రివీల్ అయిపోయినట్టే. విజయ్, మృణాల్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ లో గోవర్ధన్ అనే మిడిల్ క్లాస్ క్యారెక్టర్ చేస్తున్నారు విజయ్. జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్ ని ఎలా ఎదుర్కొన్నారు, అతని సక్సెస్ సీక్రెట్ ఏంటో ఫ్యామిలీ స్టార్ లో చెప్పబోతున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ తో సినిమా చేస్తున్న నిఖిల్ మూవీ తమ్ముడు స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తన అక్కని కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్లే తమ్ముడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు నితిన్. తమిళ స్టార్ హీరో సూర్య మూవీ కంగువా స్టోరీ కూడా రివీల్ అయింది. 500 సంవత్సరాల టైం గ్యాప్ లో 1700 నుంచి 2023 మధ్య ఆగిపోయిన ఓ మిషన్ ని కంప్లీట్ చేయడానికి వచ్చిన యోధుడి కథే కంగువగా రాబోతోంది. ఇలా స్టోరీ మీద ఏమాత్రం హింట్ లేకుండా ఉన్న ఆడియన్స్ కి ఇప్పుడు బేసిక్ కథ తెలిసిపోవడంతో అసలు కథ ఇదా అనుకుంటున్నారు.
సౌత్ లో ఎంతమంది హీరోయిన్లున్నా రష్మిక అంత ఫాస్ట్ గా స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకున్నది ఎవ్వరూ లేరు. అయితే సినిమాలు ఎన్ని చేసినా రష్మిక కెరియర్ లో మైల్ స్టోన్ టర్నింగ్ పాయింట్ మాత్రం శ్రీవల్లి క్యారెక్టరే. శ్రీవల్లి రష్మికే కాదు, పుష్పకి కూడా మెయిన్ అట్రాక్షన్. అందుకే పుష్ప 2లో శ్రీవల్లిని కాస్త ఎక్కువే చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసారి కూడా శ్రీవల్లి మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా? రష్మిక సౌత్ లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం, లక్కీగా మాక్సిమం సక్సెస్ రేట్ రావడంతో నిర్మాతలకు లక్కీ మస్కట్ అయిపోయింది. మిగతా హీరోయిన్లు వచ్చామా, 1-2 సినిమాలు చేశామా అన్నట్లు ఉంటే రష్మిక మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో హడావిడి నడిపిస్తోంది. స్పెషల్లీ పుష్ప హ్యూజ్ హిట్ తో రష్మిక స్కేల్ పెరగడం, సక్సెస్ పెరగడంతో సినిమాలో స్పేస్ కూడా పెరిగింది. పుష్పలో శ్రీవల్లిగా రష్మిక చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. శ్రీవల్లి క్యారెక్టర్ రష్మిక కెరియర్ తో పాటు పుష్పకి కూడా మెయిన్ అట్రాక్షన్ అయింది. అందుకే పుష్ప 2లో క్యారెక్టర్ లెంత్ పెంచినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా పుష్ప 2 సినిమాకు సంబంధించి యాగంటి గుడిలో షూటింగ్ జరుపుకుంటోంది రష్మిక. రెడ్ కలర్ శారీలో గ్రాండ్ గా రెడీ అయి ఉన్న రష్మికను చూసి ఫ్యాన్స్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అంతేకాదు, రష్మిక ఇన్స్టాలో కూడా తన షూట్ కి సంబంధించి దీపాలతో ఫోటో పోస్ట్ చేసింది. రష్మిక కెరియర్ పుష్పకి ముందు, పుష్ప తర్వాత అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అంత క్రేజ్ సంపాదించుకుంది రష్మిక. దాంతో ఏకంగా నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ సంపాదించుకుంది. అప్పట్నుంచి రష్మిక మ్యాజిక్ కంటిన్యూ అవుతూనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బాలీవుడ్ లో కూడా బిజీ అయిపోయింది. ఇప్పటికే హిందీలో 4 సినిమాలు, సౌత్ లో పుష్ప 2తో పాటు రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్, కుబేరా సినిమాల్లో మెయిన్ లీడ్ గా నటిస్తోంది. అలా సౌత్ టు నార్త్ శ్రీవల్లి మ్యాజిక్ కంటిన్యూ అవుతూనే ఉంది. మరి పుష్ప 2లో ఇంకేం మెరుపులు మెరిపిస్తుందో చూడాలంటున్నారు ఫ్యాన్స్. కమర్షియల్ సినిమాలు చేసి చేసి బోర్ కొట్టేసిందనో, లేక సినిమాల్లో స్పేస్ తక్కువైపోతుందనో ఈ మధ్య స్టార్ హీరోయిన్లు కొత్త రూట్ వెతుక్కుంటున్నారు. క్యారెక్టర్ సెంట్రిక్ మూవీస్ చేస్తున్నారు. సినిమా చిన్నదైనా సరే క్యారెక్టర్ పెద్దదిగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ ప్రాసెస్ లో అసలు హీరో లేకపోయినా చిన్న హీరో అయినా పర్వాలేదంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ఇప్పుడు హీరో ఎవరు అనేది పట్టించుకోకుండా సినిమాలు ఓకే చేసేస్తున్నారు స్టార్ హీరోయిన్లు. సినిమాలో క్యారెక్టర్ ఏంటనేది చూసుకుంటున్నారు. కానీ సినిమా చిన్నదా పెద్దదా అని అస్సలు పట్టించుకోవడం లేదు హీరోయిన్లు. అనుష్క కూడా ఇప్పుడు ఇదే రూట్లోకొచ్చేసింది. ఒకప్పుడు అరుంధతి, భాగమతి లాంటి భారీ సినిమాలు తీసిన అనుష్క ఇప్పుడు ఘాటి అనే ఉమెన్ సెంట్రిక్ మూవీ చేస్తోంది. అన్యాయానికి గురైన బాధితురాలు ఎలా పగ తీర్చుకుందనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ సినిమాతో పాటు మలయాళంలో కథనార్ అనే పీరియాడిక్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా ఓ చిన్న సినిమా చేస్తోంది. లేటెస్ట్ గా కీర్తి సురేష్ కూడా చిన్న హీరోతో సినిమా సైన్ చేసింది. మహేష్, చిరంజీవి, దుల్కర్ లాంటి స్టార్లతో నటించిన కీర్తి సురేష్ ఇప్పుడిప్పుడే హీరోగా తన మార్కు చూపిస్తున్న సుహాస్ తో జంటగా నటిస్తోంది. ఐవి శశి డైరెక్షన్ లో సెటైరికల్ కామెడీగా అమెజాన్ ప్రైమ్ కోసం తెరకెక్కుతోన్న ఉప్పు కప్పు రంబు అనే సినిమాలో సుహాస్, కీర్తి సురేష్ కలిసి నటిస్తున్నారు. తమన్నా కూడా కమర్షియల్ హీరోల్ని ఫార్మెట్ కి బ్రేక్ ఇచ్చి చిన్న చిన్న సినిమాలైనా పర్లేదు, కంటెంట్ ఉన్న సినిమాల్ని చేయడానికి రెడీ అయింది. ఇప్పటికే ఓటీటీలో ఇలాంటి కంటెంట్ చేస్తున్న తమన్నా ఓదెలా అనే మూవీ చేస్తోంది. ఈ సినిమాలో తమన్నా అఘోరగా కనిపించబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇలా హీరోయిన్లు బడ్జెట్ చూడకుండా, స్కేల్ చూడకుండా చిన్న సినిమాలైనా ఓకే అంటూ జస్ట్ కంటెంట్ కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. మ్యాడ్ పార్టీ మొదలైందంటున్న అనుపమ, ఇళయరాజా బయోపిక్ అనౌన్స్ చేసిన ధనుష్, పెటర్నిటీ లీవ్ పెట్టేసిన రణవీర్ సింగ్, నా పెళ్ళాం దెయ్యమంటున్న రామ్ గోపాల్ వర్మ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మ్యాడ్ పార్టీ మొదలైందంటూ అనుపమ పరమేశ్వరన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిద్ధు, అనుపమ జంటగా సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా ఈ నెల 29న థియేటర్లోకి వస్తున్న టిల్లు స్క్వేర్ కి కౌంట్ డౌన్ పోస్టర్ పోస్ట్ చేసింది అనుపమ. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ తెరకెక్కబోతోంది. ఎప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసే ధనుష్ లేటెస్ట్ గా ఇళయరాజా బయోపిక్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
అంతేకాదు ఈ బుధవారం గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసింది. టబు, కరీనా కపూర్, కృతి సనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ కామెడీ థ్రిల్లర్ ద క్రూ మూవీ నుంచి చోళీ సాంగ్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక, రణ్వీర్ పేరెంట్స్ అవుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పటికే దీపిక సినిమాలు కంప్లీట్ చేసుకుని రెస్ట్ తీసుకుంటోంది. రణ్వీర్ సింగ్ కూడా కొత్త సినిమాలేం అనౌన్స్ చేయకూడదని పెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వ్యూహం, శపథం లాంటి కాంట్రవర్షియల్ సినిమాలతో ఎప్పుడూ న్యూస్ లో ఉండే రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా నా పెళ్ళం దెయ్యం అనే టైటిల్ తో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అరుణ్ ఆదిత్య, అప్సరా రాణి జంటగా కృష్ణబాబు డైరెక్షన్ లో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమా ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో స్టార్ట్ అయింది. మరోవైపు యశ్వంత్, సాయి తేజ, నిఖిల లీడ్ రోల్స్ లో శ్రీను డైరెక్షన్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. వంశీ జొన్నలగడ్డ డైరెక్షన్ లో జేవీ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న నీ దారే నీ కథ మూవీ టీజర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. సో ఇవి వాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.